బల్దియా మహాసమరం పాత బస్తీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎంఐఎం కార్యకర్తలు రెచ్చిపోయారు. వారి దాడిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి గాయమైంది. దాడికి పాల్పడిన ఎంఐఎం నేతలపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. అదనపు సిపి హామీ మేరకు ఆందోళన విరమించారు. హైదరాబాద్ పాత బస్తీలో ఎంఐఎం కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, తెరాస నాయకులపై విచక్షణారహితంగా దాడులు చేశారు. ఎంఐఎం కార్యకర్తల బరితెగింపు చర్యలతో పాత బస్తీ రణరంగాన్ని తలపించింది. పాతబస్తీ శాలిబండ ఖిల్వార్ట్ వద్ద ఎంఐఎం, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య మొదలైన వాగ్వాదం భౌతిక దాడులకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి చార్మినార్ ఎమ్మెల్యే పాషా ఖాద్రిని, పురానాపూల్ కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ అభ్యర్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలిసి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులతో కలిసి మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తమ అభ్యర్థి గౌస్ ఖాన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అదే సమయంలో ఎంపీ అసదుద్దీన్ అక్కడికి చేరుకోవడంతో ఎంఐఎం కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎంఐఎం కార్యకర్తల దాడిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీకి స్వల్ప గాయమైంది. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఎంఐఎం కార్యకర్తల దాడిని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ అండతో ఎంఐఎం రెచ్చిపోయిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఇది ప్రభుత్వం ఎంఐఎం ఇద్దరు కంబైన్డ్ గా జరిపినటువంటి యొక్క కుట్రలో భాగం. ఎంఐఎం గుండాలు, వారి నాయకుడు అసదుద్దీన్, ఆయననే పర్సనల్ గా కారు మీద అటాక్ చేసి ఆ తర్వాత వారి కార్యకర్తలు అదే దౌర్జన్యాన్ని కొనసాగిస్తూ ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేసేటువంటి పరిస్థితిని చూస్తే అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అల్లరి ముక్కలతో ఎన్నికలు జరుపుకొని చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన ప్రత్యక్షంగా పోలీసులే అక్కడ సాక్ష్యంగా ఉన్నారు. వెంటనే అరెస్ట్ చేసి లా అండ్ ఆర్డర్ ని కాపాడకపోతే ప్రజా మూవ్మెంట్ వచ్చేటువంటి యొక్క పరిస్థితి కూడా వెనకాడేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఎంఐఎం కార్యకర్తల దాడిని నిరసిస్తూ డీజీపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ధర్నాకు దిగింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, దానం, పొన్నం ప్రభాకర్తో పాటు యువజన కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసదుద్దీన్ ఓవైసీ పోలీస్ స్టేషన్ ఎదురుగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నా మీద అటాక్ చేసినారు. ఎలక్షన్ రూల్ ను వైలేట్ చేసినారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే దాని మీద యాక్షన్ తీసుకోవాలా. దాని గురించి మా డిమాండ్ ఇవాళ. ఈ రౌడిజం, ఈ గుండాయిజం
సహించము. ప్రజాస్వామ్యం పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందించారని ఆశిస్తున్నాం. ఓడిపోతామన్నటువంటి భయంతో పొద్దున్న నుండి కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు భయప్రాంతులకు గురి చేశారు. ఈ రోజు జరుగుతున్నటువంటి అరాచకం, ఈ గుండాయిజాన్ని ఎంబడే పోలీస్ యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపటి నుంచి ఆందోళన ఇంకా ఉధృతం చేస్తాం. పాత బస్తీలో దాడులకు తెగబడిన వారిపై చర్యలు తీసుకుంటామని అదనపు సిపి అంజన్ కుమార్ హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ నేతలు ఆందోళన విరమించారు.